ఆట ఏదైనా సరే ఓటమి కంటే గాయం భయంకరమైంది. ఆ గాయం ఆటగాడి కెరీర్నే కాదు, ఒక కుటుంబాన్నే దెబ్బతీస్తుంది. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ డిఎస్ఏలోని యాస్ట్రోటర్ఫ్ హాకీ మైదానంలో కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఎస్టీసీ కోవల్పట్టి వర్సెస్ ఇండియన్ నేవీ హోరాహోరీ పోరు సాగుతోంది. స్టేడియం అంతా నినాదాలతో హోరెత్తిపోతోంది. ఎస్టీసీ కోవల్పట్టి టీం ప్లేయర్ అజిత్ కుమార్ బంతిని అద్భుతంగా డ్రిబుల్ చేస్తూ గోల్ వైపు దూసుకువెళుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాడి స్టిక్ బలంగా తగలడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. నిమిషాల వ్యవధిలోనే మైదానం నిశ్శబ్దమైపోయింది. ముఖంపై తీవ్రమైన గాయమైంది. తక్షణమే వైద్యులు మైదానంలోకి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ని హుటాహుటిన మెడికోర్ హాస్పిటల్కి తరలించారు. ఆటలో దెబ్బలు తగలడం మామూలే. తగిలిన దెబ్బ కంటే తిరిగి వచ్చే వేగం ఇంకా బలంగా ఉండాలని ఆశిద్దాం.